ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. అసెంబ్లీ ఎన్నికల నాటి ఫలితాల సంగతి వదిలేయండి. అసలైన బలం క్షేత్రస్థాయిలోనే ఉందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గ్రౌండ్ లో స్పీడ్ పెంచారు. టార్గెట్ స్థానిక సంస్థలంటూ ఒక పక్క మాస్టర్ ప్లాన్ తో పార్టీ క్యాడర్ లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలంటూ కోనసీమ జిల్లా నేతలతో జరిగిన కీలక భేటీలో చర్చించారు. ప్రతి స్థానంలో మన జెండా ఎగరాలి, ప్రతి వార్డులో వైసీపీ పోటీ చేసి గెలవాల్సిందే అంటూ జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ గా మారాయి. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం, కూటమి ప్రభుత్వంపై ప్రజా సమస్యలతో పోరాడటం కోసం ఒక భారీ యాక్షన్ ప్లాన్ ను జగన్ సిద్ధం చేశారు. ఆగస్టు 15 నుంచి వైఎస్ఆర్సీపీ అసలు సిసలు పొలిటికల్ వారు మొదలు పెట్టబోతుందా? ఆ 4 నెలల ప్లాన్ ఏంటి? స్థానిక పోరులో వైసీపీ వ్యూహం ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అసెంబ్లీలో ఓడినా అసలు సినిమా ఇప్పుడు ప్రారంభమైందంటుంది వైసీపీ అధినాయకత్వం. ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కోనసీమ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు, ఇన్ఛార్జీలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి ఎలా బలోపేతం చేయాలన్న దానిపై వారికి పక్కా దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆషామాషిగా తీసుకోవద్దని, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని జగన్ నేతలకు తేల్చి చెప్పారు. ఓటమి భయంతో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ప్రతి ఒక్క స్థానంలోనూ వైఎస్ఆర్సీపీ బరిలో ఉండాలని, పోటీ చేసి గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. స్థానిక పోరులు గెలిస్తేనే పార్టీ క్యాడర్ కు అసలైన ఆక్సిజన్ అందుతుందని జగన్ తన వ్యూహాన్ని నేతల ముందుంచారు. అయితే ఈ స్థానిక పోరులో గెలవడానికి జగన్ వేసిన మాస్టర్ స్కెచ్ ఏంటి? దీనికోసం ఏకంగా ఆగస్టు 15 నుంచి భారీ కార్యాచరణను ప్రకటించారు జగన్. స్వాతంత్ర దినోత్సవం నాటి నుంచి ప్రతి గ్రామంలోనూ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరగాలని ఆదేశించారు. జిల్లా, నియోజకవర్గ స్థాయి కోఆర్డినేటర్లు అందరూ వరుసగా 4 నెలల పాటు పల్లెబాట పట్టాలని, గ్రామ, వార్డు స్థాయిలో ముమ్మర పర్యటనలు చేయాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇక క్యాడర్ లో మరింత ఉత్సాహం నింపేందుకు ఈ గ్రామ స్థాయి సమావేశాల్లో పార్టీ కమిటీలకు అధికారికంగా గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికి తోడు ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదో అక్కడ స్థానిక సమస్యలపై గట్టిగా గలమెత్తాలని, ప్రజల పక్షాన పోరాడాలని జగన్ పిలుపునిచ్చారు. ఇది కోనసీమ నేతలతో జగన్ భేటీ వెనుక ఉన్న స్థానిక సంస్థల అసలు స్టోరీ. ఆగస్టు 15 నుంచి ఏకంగా 4 నెలల పాటు ఊరూరా వైసీపీ క్యాడర్ తో దండ ఎత్తేందుకు జగన్ ఒక పక్క బ్లూ ప్రింట్ రెడీ చేశారు. పార్టీ కమిటీలకు ఐడి కార్డులతో కొత్త గుర్తింపు ఇస్తూనే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు. మరి జగన్ గీసిన ఈ మాస్టర్ స్కెచ్ స్థానిక పోరులో వైసీపీకి ఏ మేరకు కలిసొస్తుంది? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ వ్యూహాన్ని ఎలా కౌంటర్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.